గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. పిల్లరా, ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము చూద్దాం. యెషయా గ్రంథం 30:19. నీవిక ఏ మాత్రము కన్నీళ్లు విడువవు. ఇంగ్లీష్లో ఇలా ఉంటుంది చూడండి, యు వీప్ నో మోర్. అంటే నీవు ఇక కన్నీళ్లు విడువవు. అయిపోయింది. నువ్వు కన్నీరు కార్చి కార్చి దేవుని సన్నిధిలో ఎంతగానో ఏడ్చి, ప్రభా నాకేమీ లేదు ప్రభా, నా జీవితంలో ఏ కార్యాలు జరగటం లేదు, ఎన్నో రకాలుగా నీ సన్నిధిలో పెనుగులాడాను, అలసిపోయాను, సొలసిపోయాను, సొమ్మసిల్లిపోయాను, నా జీవితంలో ఏమీ పొందుకోకుండానే నేను అర్ధాంతరంగా ఈ లోకమును విడిచి వెళ్ళవలసి వస్తుందేమో, నేనంటూ ఏమీ సాధించలేకపోయాను, నా కుమార్తెలు నా కుమారులు ఇంతవరకు సెటిల్ కాలేదు, నా కుటుంబం సెటిల్ కాలేదు, నా బిడ్డలకు ఉద్యోగం లేదు, గర్భఫలాలు లేవు, గృహము లేదు, కోర్టు కేసుల నుంచి విడుదల లేదు, అసలు కుటుంబంలో నెమ్మది లేదు, ఇంతవరకు నా బిడ్డకు వివాహము జరగలేదు, నా బిడ్డలు చూస్తే మారు మనసు లేదు అని ఎన్నో రకాలైనటువంటి సమస్యల చేత, పోరాటాల చేత నలిగిపోతున్నటువంటి ప్రజలందరికీ కూడా దేవుడు ఈరోజు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము. నీ కన్నీరుని బట్టి ఎవరైతే దేవుని సన్నిధిలో మరి గోడ తట్టు తిరిగి హిజ్కియా కన్నీరు కార్చినట్లు కారుస్తున్నారు, మీ కన్నీరు దేవుని సన్నిధి అలా విలువైనటువంటి ఆ కన్నీరుని అలా వలికిస్తున్నారు. కన్నీరు వలికిస్తున్నటువంటి మీ జీవితంలో ఇక కన్నీరు విలువ, నీకు ఇంకెన్నటికీ ఒక సంతోష ఆనందముతో నువ్వు కన్నీరు విడుస్తావేమో, కానీ నీ బాధను బట్టి, నీ దుఃఖాన్ని బట్టి, నీ కష్టాన్ని బట్టి ఇక నీవు కన్నీరు విడువని సంతోషముతో కూడిన దినములు, సమాధానకరమైనటువంటి దినములు, సంతోషకరమైనటువంటి దినములు నీ యొక్క జీవితంలో నువ్వు పొందుకుంటావని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. నోటి మాటలు గాను, నన్ను చూస్తున్నావు, నా మాటలు చూస్తున్నావు, మీరు రిసీవ్ చేసుకోవద్దు, కానీ ఇది దేవుడు నాకు ఇస్తున్నాడు, దేవుని నోట నుంచి వాక్కుని నేను పొందుకుంటున్నానని విశ్వసించి నమ్మినట్లయితే నీ జీవితంలో దేవుడు ఇక గొప్ప కార్యములు చేయబోతున్నాడు. అయిపోయింది, నీ దుఃఖ దినములన్నీ సమాప్తం అయిపోయింది, నీ కష్టమంతా, నీ దోష పాపమంతా కడిగి వేయబడింది. ఇక నువ్వు సంతోష దినములుగా చూడబోతున్నావు. ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ ఘనమైన తండ్రి, ఎన్నో రకాలైనటువంటి సమస్యల చేత నలిగిపోతున్న బిడ్డలు ప్రత్యేకంగా తండ్రి, అప్పుల భారమును బట్టి, కుటుంబ సమస్యల బట్టి, వ్యక్తిగత సమస్యలను బట్టి, భర్త మారక భార్య, భార్య మారక భర్త, అయ్యా త్రాగుడు, జోదం, వ్యభిచారం, పాపము, శాపములు కుట్టుమిట్టాడుతున్న బిడ్డలను బట్టి, తల్లిదండ్రులను బట్టి, అన్నదమ్ములు బట్టి, అక్క చెల్లెలను బట్టి నా తండ్రి మేము ప్రార్థిస్తున్నాము. ప్రభు వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా ఈ వ్యసనాల నుంచి విడుదల దయచేయండి, బ్యాడ్ రిలేషన్స్, బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి విడుదల దయచేయండి. భారతదేశంలో యవ్వనస్తులను ప్రత్యేకంగా పట్టుకోండి ప్రభు. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి, యవ్వనస్తులకు మారు మనసు రక్షణ దయచేయండి, కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి, విడిపోయిన కుటుంబాలను కట్టండి ప్రభు, గృహాలు లేని బిడ్డలకు గృహాలు దయచేయండి. అత్యంత ముఖ్యముగా తండ్రి, స్కూల్ ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్న బిడ్డలకు సహాయం దయచేయండి. ఆయా కోర్సెస్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్న బిడ్డల్ని దీవించి ఆశీర్వదించండి. ప్రయాణాలు అయిపోతున్న బిడ్డల చుట్టూ మీ కాపుదల ఉంచమని, ప్రతి డిపార్ట్మెంట్లో మీ తోడు నీడని దయచేయమని, ఆర్థిక సమస్యల, అప్పుల భారాల నుంచి విడుదల దయచేసి మీకే మహిమ తెచ్చుకోమని, ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించాలని, మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోమని, మీకే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకనికరం మనకు తోడుగా ఉంది, నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.